నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమంలో సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న రైతుల అనుభవాలతో పాటు ప్రకృతి విధానంలో ఎరువులు కషాయాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో అభ్యుదయ రైతు సూచనలను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను పురుగు మందులను ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు భారీగా పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రజలు మితిమీరిన రసాయనిక ఎరువులు వాడిన పంట దిగుబడులను తినాల్సి వస్తోంది. ఈ క్రమంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి పెట్టుబడి ఖర్చులను ఆదా చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు రైతులు ఎంతో సులువుగా వినియోగించగలిగే సోలార్ లైట్ పరికరాన్ని డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. పంట పొలాల్లో ప్రయోగాత్మకంగా ఈ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులు కీటకాల నిర్మూలనలో పరికరం పనితనం బాగుందని తమ అనుభవాలను తెలుపుతున్నారు. డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరికరాన్ని వినియోగిస్తున్న రైతుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకుందాం. పంట పొలాల్లో పురుగులను నియంత్రించేందుకు సోలార్ లైట్ పరికరాన్ని డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు. సౌర విద్యుత్తో రాత్రి వేళల్లో వెలిగే ఎల్ఈడీ లైట్తో పాటు ప్రత్యేక బల్బును ఏర్పాటు చేసి కీటకాలను నిర్మూలించేలా ఈ సోలార్ లైట్ పరికరాన్ని రూపొందించారు. పగలంతా సౌర విద్యుత్తుని నింపుకుని ప్రత్యేక బ్యాటరీ ద్వారా రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతూ ఎల్ఈడీ లైట్ పనిచేస్తుంది. ఈ వెలుగులు పురుగులను ఆకర్షిస్తాయి. లైట్ వద్దకు చేరుకున్న పురుగులు కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలు పడిపోయి చనిపోతాయి. సోలార్ లైట్ పరికరం అన్ని రకాల పురుగులను నాశనం చేస్తుందని ఈ పరికరాన్ని వినియోగిస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులు తెలిపారు. పంట పొలాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులు సత్ఫలితాలను పొందుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఒక సోలార్ లైట్ పరికరాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల అన్ని రకాల పురుగులను నియంత్రించగలుగుతున్నామంటున్నారు. ముఖ్యంగా మిరపలో నల్లతామర పురుగుల ఉధృతి తగ్గిందని తెలిపారు. మాది పంగిట్పల్లి విలేజ్ టేక్మాట్ల మండలం జయశంకర్ భూపాలపల్లి. నేను యూట్యూబ్లో చూసి ఈ డెల్టా థింగ్స్ లైట్స్ను జరిగింది. దానివల్ల తామర పురుగు కానీ గులాబీ పురుగు కానీ దోమ నల్లికి కొద్దిగా సక్సెస్ఫుల్గా పనిచేయడం జరుగుతుంది. దీన్ని ఎకరానికి ఒకటి వాడాలి. 1 year వారంటీ ఉంటుంది. దీనివల్ల కొంచెం రైతులకు బాగా ఉపయోగాలు ఉన్నాయి. పురుగు ఉధృతి తక్కువ ఉంటుంది. నల్లి కూడా పనిచేస్తుంది దోమకు నల్లికి. ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుంది. మూడెత్తుల మహేందర్, గ్రామం పంగిడిపల్లి, మండలం టేక్మట్ల, డిస్ట్రిక్ట్ జయశంకర్ భూపాలపల్లి. మేము యూట్యూబ్లో చూసి మా మిత్రుడైన మాదాస్ మహేందర్ ఈ సోలార్ లైట్ తెప్పించిన తర్వాత 2 రోజుల తర్వాత మేము చూస్తే రోజుకు ఆ డబ్బా నిండా పురుగులు పడేది. దీనికి తెల్లదోమ అన్ని పురుగు నల్లి దోమ ఇల్లద్దె పురుగు గుడ్లు పెట్టే పురుగులు అన్ని దీనిలో పడితే అది చూసి మేము 2 రోజుల తర్వాత మేము మా విలేజ్లో ఆయన ఆదర్శంగా తీసుకొని ఒక 100-150 దాకా తేవడం జరిగింది. కొన్ని నీళ్లు పోసి దానిలో కాటన్ షాంపూ పోసేది ఉంటే సాయంత్రం దాని ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మళ్ళీ తెల్లారంగా మనం పోయి దీన్ని తీసి కడుక్కొని మళ్ళీ యథావిధిగా రోజు అదే ప్రకారం చేస్తే బాగా పనిచేస్తుంది. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చింతనపల్లిపాడు గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు 11 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. అయితే పంట సాగులో ప్రధానంగా తామర పురుగుల తాకిడి అధికంగా ఉండడంతో వాటి నివారణకు అధిక మొత్తంలో రసాయనాలు పురుగు మందులను వినియోగించారు. ఒకానొక సందర్భంలో పురుగు నివారణ సాధ్యపడక పంటను తొలగించాలనుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా సోలార్ లైట్ పరికరం గురించి తెలుసుకున్న ఈ సాగుదారు ప్రయోగాత్మకంగా ఒక పరికరం తెప్పించి పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరికరం ఏర్పాటు చేసుకున్న 3 రోజుల్లోనే పురుగుల ఉధృతి తగ్గడం, పంటలో మార్పు కనిపించడంతో
రైతు ఆనందానికి అవధులు లేవు. సోలార్ లైట్ పరికరం వినియోగంతో పంట ఇప్పుడు ఎంతో నిగనిగలాడుతోందని తన అనుభవాలను తెలిపారు రైతు. నా పేరు జంప వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా ఎద్దనపూడి మండలం చింతపల్లిపాడు గ్రామం. నేను 11 ఎకరాలు మిర్చి సాగు చేశాను. ఈ తామర పురుగుల గురించి యూట్యూబ్లో చూస్తా చాలా చూశాను సార్. ఒకరోజు యూట్యూబ్లో ఈ లైట్ గురించి మాత్రం చూసి వాళ్ళకి నెంబర్కి ఫోన్ చేశాను. అసలు ఏ విధంగా ఉండిద్ది అనేది ఈ లైటు చెక్ చేద్దామని చెప్పి ఒక 4 ఆర్డర్ పెట్టాను. 4 ఆర్డర్ పెట్టిన తర్వాత నేను చూసిన తర్వాత ఈ మిత్ర పురుగులు తప్పించి ఈ నల్ల తామర పురుగులు, వాటి రెక్కల పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ, మళ్ళీ పురుగుడ్లు పెడతాయి, పచ్చ పురుగులు, అద్దె పురుగు గుడ్లు, మొత్తం రెక్కల పురుగులు వచ్చి మందు కలిపి నీళ్లు పోస్తాం కింద. దానికి వచ్చి సాయంత్రం 6 గంటలు 5:48కి స్టార్ట్ అయింది. 10 గంటలకల్లా ఆగిపోయింది సార్ ఈ లైటు. దీనివల్ల ఏంటంటే శత్రు పురుగులు మొత్తం వచ్చి ఈ టబ్బులో పడతాయి. నల్ల తామర పురుగు రెక్కల పురుగులు మరియు పచ్చదోమ, తెల్లదోమ మరియు పచ్చ రబ్బర్ పురుగు సంబంధించిన గుడ్లు పెట్టే రెక్కల పురుగులన్నీ ఈ టయానికి వచ్చి పడతాయి సార్. నేను చెక్ చేసిన తర్వాత మా ఊర్లో ఒక 50 దాకా తెప్పించాను సార్, ఎకరానికి 1 లెక్కన. అది ఒక దశలో ఈ పైరుని అసలు పీకేద్దాము, అసలు తిరగదనే స్టేజ్లో ఉన్నాను. యూట్యూబ్ ద్వారా చూసి ఈ డెల్టా థింగ్స్ వాళ్ళకి ఫోన్ చేసి ప్రస్తుతానికి చూసిన తర్వాత తెప్పిద్దామనే ఉద్దేశంతో 4 లైట్లు తెప్పించాను సార్. 4 లైట్లు 5 ఎకరాల్లో పెట్టి చూద్దామని చెప్పి 4 లైట్లు తెచ్చాను. 3 రోజులకి మార్పు వచ్చింది సార్. పంట అంతకుముందు ముడసపోయిన ఇది మొత్తం ఈ డెల్టా థింగ్స్ వాళ్ళు వేసిన తర్వాతనే ఇది మొత్తం బాగా గ్రీనిష్నెస్ అదంతా వచ్చింది సార్. తామర పురుగులు, తల్లి రెక్కల పురుగులు వచ్చి ఇందులో పట్టానే దాని సంతతిని ఉత్పత్తి చేసుకోలేకుండా మొత్తం వచ్చి ఈ టబ్బుల్లో పడితే నెక్స్ట్ జనరేషన్ లేకుండా ఉంది పురుగులకి. ఈ లైట్లు మాత్రం చాలా ఉపయోగపడుతున్నాయి. నేను మా ఊళ్ళో ఒక 50 లైట్లు తెప్పించాను 50 ఎకరానికి. చుట్టుపక్కల రైతులు కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన రిటైర్డ్ వ్యవసాయ అధికారి శంకరయ్య తాను సాగు చేస్తున్న మిరప తోటలోనూ సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తూ చక్కటి ఫలితాలను పొందుతున్నారు. సేద్యంలో పురుగుల నియంత్రణకు అధిక మొత్తంలో వినియోగించే రసాయనాల వాడకం ఈ పరికరం ద్వారా తగ్గి రైతుకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తల్లి పురుగును సైతం ఈ పరికరం నియంత్రిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలోనూ ఈ పరికరం ఎంతో శక్తివంతంగా పనిచేస్తోందని, ఒకసారి పరికరం కొనుగోలు చేస్తే దీర్ఘకాలం ఉపయోగించవచ్చన్నారు. గతంలో పురుగు మందులకు అధిక మొత్తంలో ఖర్చయ్యేదని, ఇప్పుడు కేవలం 4,500 రూపాయలతో కీటకాల నుంచి పంటను రక్షించుకోగలుగుతున్నామన్నారు. డెల్టా ట్రాప్స్ అనే విషయం యూట్యూబ్లో నా నోటీసులకు రావడం జరిగింది. అయితే దాన్ని నేను బేస్ చేసుకొని చేస్తే మన హైదరాబాద్ వారు డెల్టా థింగ్స్, సోలార్ డెల్టా థింగ్స్ అనే ఐటమ్స్ అది రిలీజ్ చేసి మార్కెట్ చేసి రైతులకు ఇస్తున్నట్టు నాకు తెలపడం జరిగింది. అయితే ఇంతకుముందు మన యాదగిరిగుట్టలో రిటైర్ అయిన డాక్టర్ నరసింహారెడ్డి గారు కూడా ఆయన మ్యాంగో మామిడి చెట్లకు కూడా ఆయన ఒకటి తీసుకొని మామిడి చెట్లకు పెడితే ఆయన ఎక్స్పీరియన్స్ కూడా డీటెయిల్గా మొత్తం వీడియోలో మొత్తం చెప్పడం జరిగింది. అయితే ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కూడా వాటితో కూడా కాంటాక్ట్ అయితే ఆయన చాలా బాగా చెప్పారు, చాలా సాటిస్ఫై అయ్యారు దాంతో. అయితే నేను ఏం చేశానంటే ఇక డెల్టా థింగ్స్ వారి సెల్ నెంబర్ పట్టుకొని నేను ముందుగాలు ఇది ఎట్లుంటుందో ఏమోనని ఫస్ట్ ఒకటే ఆర్డర్ ఇచ్చి ఒక ట్రాప్ నేను తెప్పించి సేమ్ డే ఇన్స్టాల్ చేశాను. చేస్తే టు మై సర్ప్రైజ్ ఏమైందంటే ఒక దగ్గర పెడితే దీంట్లో ఈ కింద వాళ్ళు ఒక ప్లేట్ ఇస్తారు, దాదాపు దీంట్లో 2 kg ఇన్సెక్ట్స్ ఒక నైట్లో పడ్డాయి. అయితే ఆల్మోస్ట్ ఇట్లాంటి నేను 5 ఎకరాల మిర్చి పెట్టాము మేము. ఈ సొల్యూషన్ ఒక కెమికల్ ఏం చేస్తామంటే ఆ బకెట్లో ఒక 5 ml సమ్ కెమికల్ పోసి ఓన్లీ ఈ సొల్యూషన్ రిప్లై చేయడమే దీనికి ఉంటుంది. ఎప్పుడైతే నేను ఈ ట్రాప్స్ వాడాను, డెల్టా ట్రాప్స్ వాడాను, ఇంటెన్సిటీ ఆఫ్ ది పెస్ట్ చాలా వరకు తగ్గింది అన్నట్టు అవపడుతున్నది. ప్రతి చూడండి త్రిప్స్ మెయిన్ మాకు మిర్చిలు ఏంటంటే త్రిప్స్ మైట్స్ చాలా
వల్నరబుల్. థ్రిప్స్ మైట్స్ కనుక నా ఎక్స్పీరియన్స్ ప్రకారం థ్రిప్స్ మైట్స్ ఈ బోరర్స్కి అయితే పెద్ద సమస్య కాదు. ఈ పురుగుకు ఇమామెక్టిన్ ఏదో ఒకటి వ్యాపన ఉన్నది, దాంతో ఏదైనా కంట్రోల్ అవుతుంది. కానీ ఈ థ్రిప్స్ మైట్స్ కంట్రోల్ చేయడము అసలు ఎన్ని మందులు కొట్టినా కూడా అది మాకు ప్రాబ్లమేటిక్గా ఉండే. అయితే ఇప్పుడు ఎప్పుడైతే 10 రోజుల నుంచి మేము ఈ డెల్టా ట్రాప్స్ పెట్టామో ఆన్ ది హోల్ ఈ మొత్తం 5 acres మనం చూద్దాము, మొత్తం కొత్త ఇగురు ఏదైతున్నదో ముడుచుకోకుండా క్లియర్గా వస్తున్నది. అయితే దీన్ని బట్టి ఏమైందంటే నాకు ఈ ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి కదా, ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ఈ ట్రాప్ ఈ లైట్కు అట్రాక్ట్ అయ్యి మొత్తము ఇది నిండుతున్నది. కాబట్టి వాటి మదర్ పేరెంట్స్ అట్రాక్ట్ అయ్యి ఈ ట్రాపింగ్ అవుతున్నది. కాబట్టి పెస్ట్ లోడు ఆటోమేటిక్గా తగ్గినట్టు నేను నా అబ్జర్వేషన్లో అవపడదండి. మనకు జనరల్గా మనం పెస్టిసైడ్స్ కొడితే కూడా ఒక్కొక్కసారి ఒక ఎకరానికి కొడితే దాదాపు 8,000 నుంచి 10,000 రూపాయల దాకా మార్కెట్లో మనకు కాస్ట్ అవుతున్నది. మనము ఇది వాడడం వల్ల పెద్ద నష్టమేం కాదు. మోరోవర్ ఇప్పుడు ఇదివరకు మిర్చి రైతులు ఎవరైనా కూడా ఎట్లుంటుందంటే 3 రోజులకు 4 రోజులకు తప్పకుండా మిర్చి రైతు ప్రతి ఒక్కళ్ళు స్ప్రేయింగ్ చేయాల్సిందే. ఎప్పుడైతే మేము ట్రాప్స్ పెట్టామో ఇప్పుడు మేము స్ప్రేయింగ్ దాదాపు 10 రోజుల నుంచి మేము స్ప్రేయింగే చేయలేదు. రసాయన వ్యవసాయం ప్రమాదకరం. ఈ వ్యవసాయం ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులు ప్రజారోగ్యానికి హాని కలుగచేస్తాయి. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సమాజానికి శ్రేయస్కరమని చెప్పడమే కాదు, ఇదే విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రైతులు ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు. సహజ సేద్యపు బాటలో నడిచిన ఎంతో మంది రైతులు పంటల సాగులో సత్ఫలితాలను పొందుతూ ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారు. కానీ ఇంకా చాలా మంది రైతుల్లో ప్రకృతి సేంద్రీయ వ్యవసాయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. ప్రకృతి సాగుపై పూర్తి అవగాహన లేదు. ఎరువుల తయారీలోనూ కషాయాల వినియోగంలోనూ కాస్త అయోమయం నెలకొంటోంది. ఈ క్రమంలో ప్రకృతి సేంద్రియ విధానంలో ఎరువులను కషాయాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాటిని ఎంత మోతాదులో పంటకు అందించాలో గత 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు మనోహరాచారి సలహాలు సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయం అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదనే కాన్సెప్ట్తో పెట్టుబడి ఎక్కువైతుంది, రసాయన వ్యవసాయంలో ఇబ్బందులు ఎక్కువవుతుందని ప్రకృతి వ్యవసాయంలోకి మారడం జరిగింది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చాలా మనకు పెట్టుబడి ఖర్చు తక్కువతుంది. ఖర్చు తక్కువ అంటే దీంట్లో రిస్క్ ఎక్కువనే, ఖర్చు మరీ అంత తక్కువేం కాదు. కానీ మనకు నాణ్యమైన దిగుబడి వస్తుంది, పంటలు ఆరోగ్యకరంగా పడతాయి. మరీ ఎక్కువ అప్పులు కాకుండా మనము పంటలు పండించుకోవచ్చు. నేను మొదటి నుంచి కూడా అన్ని రకాల పంటలు పండించాలి. అరటి, బొప్పాయి, జామ, చెరుకు, ఇలా రకరకాల హార్టికల్చర్ పంటలు కానీ, మనకు చిరుధాన్యాలు కానీ, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఇలా రకరకాల పంటలు పండించే అనుభవం ఉంది. కాబట్టి నేను దీంట్లో గత 2010 నుంచి కూడా పూర్తి ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ కషాయాల గురించి మనకు ముఖ్యంగా దాంట్లో ఏముందంటే, మనకు పంటలు పంట నేల తయారీ విధానము, నేల నాణ్యత ఒకటి, మనకు పురుగు మందులు, బలం మందులు ఈ 2, విత్తనాలు, విత్తే సమయం 3, ఈ 3 అనుకూలమైతే పంటలు బాగుపడతాయండి. మనం ముఖ్యంగా నేల మంచిగా కాంపోస్ట్ ఎరువులతోని, మన పశువుల పెంటతోని, పచ్చిరొడ్డి ఎరువులతో నేల తయారు చేసుకోవాలి మంచిగా ఆరోగ్యంగా. దాంతోపాటు ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు, ద్రావణాలు మన ఇంటి దగ్గర, మన పొలం దగ్గర మనకు అవసరం ఉన్న మాత్రం ఖచ్చితంగా మనం చేసుకోవాలి. చేసుకుంటే మనకి లాభాలు, ఫలితాలు ఉంటాయి. ఈ ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు, ద్రావణాలు అంటే మనం మామూలుగా సింపుల్గా మన చుట్టూ దొరికే, మన ప్రాంతాల్లో దొరికే ఆకులు, కషాయాలు, ఆవు మూత్రం, ఆవు పేడ, ఈ వేపాకు, సీతాఫలము, ఉమ్మెత్త, జిల్లేడు, జామ, వేప ఇలాంటి ఆకులతోనే మనం కషాయాలు చేసుకోవచ్చు. ఈ పురుగు మందులు మనకు బాగా పనిచేస్తాయి. మనం పురుగు మందులకు వచ్చేసరికి వేప గింజల కషాయము, దశపడి కషాయము, అగ్నాసరము, బ్రహ్మాసరము అనేది బాగా పురుగు మందులుగా బాగా పనిచేస్తాయి. బలానికి వచ్చేసరికి మనకు సూక్ష్మ పోషకాలు, మనకు పశువుల పెంట, కంపోస్ట్ ఎరువులు, మనకు సూక్ష్మ పోషక ద్రావణాలు, పంచగవ్య, ఆవు పేడ, ఆవు మూత్రం ఇలాంటి జీవామృతం, ఘనజీవామృతం, వేసడి కంపోజరు, కృపామృతము అన్నిటి ముఖ్యమైన ఈ బలానికి. ఇందులో మనకు తెగుళ్ళకు వచ్చేసి మనకు పుల్లటి మజ్జిగ, పేడమూత్ర ఇంకో ద్రావణము, మనకి ఇలాంటి ఇంకో ద్రావణము, పసుపు ద్రావణము ఇలాంటి వాటికి మనకు తెగుళ్ళకు పనిచేస్తాయి అన్నట్లు. స్థానికంగా లభించే ఆకులు, ఆవు మూత్రం, పేడతో సహజ సిద్ధంగా పురుగు మందులు ఏ విధంగా తయారు చేసుకోవాలో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. వేపగింజల కషాయం. ఈ వేపగింజల కషాయంలో మనం వేపగింజలు బాగా తీసుకొని మంచిగా పొట్టు లేకుండా శుభ్రంగా కడిగి తెల్లగా వేసిన తర్వాత
దీన్ని మంచిగా వేప గింజలు మెత్తగా పొడి చేస్తాం. మనం గ్రైండర్కి వేసి పొడి చేసిన తర్వాత దాన్ని నానబెడతాం. ఒక 2 రోజులు నానబెట్టి దాన్ని మిక్సీకి వేస్తే పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ను మేము నీళ్ళు కలుపుతాం. దీంట్లో వేప గింజలతో పాటు మా దగ్గర స్పెషాలిటీ ఏముందంటే వేప గింజలు, కాని గింజలు, సీతాఫలం గింజలు 3 కలిసిన మిక్చర్స్ చేస్తాం అన్నట్లు. ఈ 3 కలిసి మనకు బాగా పనిచేస్తుంది. ఇది 200 లీటర్లు తయారవుతుంది. దీన్ని మనం డ్రమ్ముకు 10 లీటర్లు కలిపి 100కి 5 లీటర్లు కలిపి మనం స్ప్రే చేసుకోవాలి. రెగ్యులర్ ప్రతి వారం స్ప్రే చేసుకోవాలి. రెగ్యులర్ ప్రతి వారం స్ప్రే చేసుకుంటే మనకి ఎలాంటి పురుగులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉండేనట్లు. ఏ పంట మీద అయినా ఏ దశలో స్ప్రే చేసుకోవచ్చు పంటల మీద. దాని తర్వాత దశపణి కషాయం. ఈ దశపణి కషాయం అంటే 10 రకాల ఆకులతో తయారు చేస్తాం మేము. మొత్తము ఆకులు అంటే మన చుట్టుపక్కల మనకు డొంకల, మనకు వాగుల, వంకల, మన పొలం గట్ల మీద దొరికే ఆకులు ఇవి. ఇది చాలా 40 రోజులలో తయారు కావడానికి దశపణి కషాయం అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్. అన్ని యాంటీబయాటిక్స్ దీంట్లో వేసేది అల్లము, వెల్లుల్లి, పసుపు, మిర్చి, పొగాకు 1 కేజీ చొప్పున వేస్తాం. తొలుత డ్రమ్ముల అల్లము, వెల్లుల్లి, పసుపు, మిర్చి, పొగాకు, శుంఠి కేజీ చొప్పున వేసిన తర్వాత దీంట్లో 20 లీటర్ల ఆవుమూత్రం పోస్తాము. 2 కేజీల ఆవు పేడ వేస్తాము. 2 కేజీల పుట్టమట్టి వేస్తాము. వేసినాక దీన్ని బాగా కలిపి దీంట్లో నీళ్ళు పోస్తాం. సగం నీళ్ళు పోసి ఏవైనా 10 రకాల ఆకులు, 12 రకాల ఆకులు. ముఖ్యంగా ఆకులు ముఖ్యమైనది మనకు కావాల్సింది అంటే ఉమ్మెత్త, తోటికాడ, జిల్లేడు, వావిలి, సీతాఫలము, మనకు వేప, ఇలాంటివి కాక మనకు కానిగేసుకోవచ్చు. జామ, బొప్పాయి ఇలాంటి ఆకులు ఏవైనా పశువులు తినని ఆకులు దీంట్లో వేసుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో నా ప్రధాన పాత్ర వహించేది ఉమ్మెత్త మాత్రం. ఉమ్మెత్త చాలా చాలా విషపూరితమైంది, చాలా పవర్ఫుల్. కాబట్టి ఉమ్మెత్తతో పాటు ఈ 10 రకాల ఆకులు దంచేసి ప్రతిరోజు కలుపుతుంటే మనకు 40 రోజులకు తయారవుతుందండి. 40 రోజులకు తయారవుతుంది ఇది మనకు. ఇది ఇట్లుంది ఆకులని చీకిపోతాయి, బాగా చీకిపోయి నల్లగా తయారవుతుంది. అప్పుడు దీంట్లో రసం అంతా లోపలికి పోతున్నట్లు పోతే దీన్ని మనం వాడుకోవచ్చు అన్నట్లు. తర్వాత డ్రమ్ నిండా నీళ్ళు పోస్తాం. నింపి ప్రతిరోజు కర్రతో కలుపుకుంటే మనకు 40 రోజులు తయారవుతుంది మనకి. ఇది మనం వచ్చిన తర్వాత చిన్న పురుగులకు, చిన్న తెగుళ్ళకు పనిచేస్తుంది, దోమకు పనిచేస్తుంది. ఈ దశపణి కషాయం అనేది ఈ దాంతోపాటు కొన్ని రకాల పురుగులు కూడా అరికెడుతుంది. దీంట్లో పోషకాలు కూడా వస్తాయి. ఎందుకంటే అన్ని యాంటీబయాటిక్స్ కదా. సహజ సిద్ధమైన విధానాల్లో సూక్ష్మ పోషకాలతో పాటు తెగుళ్ల నివారణకు అవసరమైన ద్రావణాల తయారీని ఇప్పుడు చూద్దాం. ప్రకృతి వ్యవసాయంలో సహజ సాగులో పంచగవ్యది ముఖ్యమైన పాత్ర. ఇలా సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు చాలా వరకు ఎక్కువ ఉంటాయి. మరి రిజల్ట్ కూడా 4 రోజులు రిజల్ట్ వస్తున్నట్లు. ఇట్లా దీని తయారు చేసే విధానంలో ఆవు పేడ తీసుకుంటాం. దేశవాళీ ఆవు పేడ మాత్రమే తీసుకొని దేశవాళీ ఆవు నెయ్యి మనం 5-6 కేజీల ఆవు పేడకు 1 కేజీ నెయ్యి పెట్టి ప్రతిరోజు పిసుకుతాం బాగా. ఎట్లా పిసుకుతామంటే మనం చపాతీ పిండి పిసికినట్టు ప్రతిరోజు బాగా పిసకాలి. పిసికి 3 లేక 4 రోజుల తర్వాత దాన్ని ఇలాంటి డ్రమ్ములు వేస్తాం అన్నట్లు. ఒక డ్రమ్ము తయారు కానీ మనకు సుమారు 6 కేజీల నెయ్యి అవసరపడుతుంది. కాబట్టి 6 కేజీల నెయ్యిని మేము 2 భాగాలకు విడదీసి 3 కేజీల నెయ్యి ఇలాంటి వాటి నెయ్యి కలుపుకొని పిసుకుతాం. ప్రతి 3 రోజులు పిసికి డ్రమ్ములు వేస్తాం. ఈ డ్రమ్ములు వేసినాక మనం ఆవు మూత్రము 10 లీటర్లు, ఆవు పాలు 10 లీటర్లు, ఆవు పెరుగు 10 లీటర్లు వస్తుంది. దీంట్లో పాలు, పెరుగు, మూత్రం దేశవాళీ 5 లీటర్ల చొప్పున వస్తాము. మేము కొంత ఈస్ట్ కలుపుతాము. దేశవాళీ కళ్ళు దొరకదు కాబట్టి ఈస్ట్ కలుపుతాము. కళ్ళు దొరికితే కళ్ళు వేసుకోవచ్చు. దాంతోపాటు 2 కేజీల బెల్లము, 2 డజన్ల అరటిపళ్ళు వేస్తాం. దీంట్లో వేసి ప్రతిరోజు కలుపుతామన్నట్లు బాగా. ఇట్లా పొంగే గుణం ఉంటుంది కాబట్టి దీన్ని ఎప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలపాలి. జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి దీంట్లో. ఎందుకంటే ఇది మనం కలిపినప్పుడు ఏమో తొలత ఏమో చిక్క ఉంటుంది బాగా మనకు తొలత. ఇలా తయారైతరంగా ఏం చేస్తామంటే పలచగా అవుతుంది. తయారైన గుర్తు అన్నట్లు. తయారైన గుర్తు తొలత ఏముంటుందంటే తొలత బాగా చిక్కగా ఉంటుంది. ఇట్లా రోజులు తొలత వేసినాక 10-12 రోజుల వరకు తయారైన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ మనకు బాగా ఇలా పలసగా అయిపోతుంది అన్నట్టు. మనకు ఇలా పలసగా అయిన తయారైనట్లు. ఈ తయారు కానీ 20 రోజుల నుంచి 30 రోజుల సమయం పడుతుంది. ఈ డ్రిప్ ద్వారా అయితే పంటను బట్టి కూరగాయలకు కానీ హార్టికల్చర్ కానీ ప్రతి నెల 10 నుంచి 30 లీటర్ల వరకు డ్రిప్పులు వేసుకోవచ్చు. స్ప్రే అయితే 200 లీటర్ డ్రమ్ముకు 8 నుంచి 10 లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసినప్పుడు మనకు 5-6 రోజుల రిజల్ట్ స్పష్టంగా కనబడుతుంది. మనకు వరి పంటల, కూరగాయలు కానీ ఏ దశలో అయినా ఎప్పుడైనా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. కషాయాలు, ద్రావణాలతో పాటు జీవ రసాయనాలను తయారు చేస్తున్నారు ఈ సాగుదారు. మరి వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పంటకు అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవ రసాయనం అంటే బయోకెమికల్స్ అంటాం. ఈ బయోలో 2 రకాలు, ఈపీఎఫ్లు, ఈపీపీలు అని. ఈపీఎఫ్లు అంటే మనకు పెస్టిసైడ్స్, పురుగులకు సంబంధించినవి వేరు, మనకు బలానికి సంబంధించినవి వేరు. ఈపీఎఫ్లు 7 రకాలు ఉంటాయి మొత్తం. ఈ 7 రకాలు అంటే మనకు బవేరియా, వర్టిసిలం, మెటరైజం, ట్రైకోడర్మా, బీటీ తురంజెస్, బీడీ 500, ఫాసిలోమిసిన్ అనేటివి మొత్తం 7 రకాలు. ఇది 1 నెంబర్ బవేరియా. ఈ బవేరియా లావుపాటు పురుగులకు బాగా పనిచేస్తుంది. ఈ తొలుత మనం మదర్ కల్చర్ సేకరించాలి. మదర్ కల్చర్ మేము అశోక్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకున్నాము. దాంతోపాటు ఎన్ఐపిహెచ్ఎం రాజనారావు వారి దగ్గర కూడా మేము శిక్షణ తీసుకున్నా. ఇలా ఒక్కొక్క కల్చర్లు మనం తీసుకుంటే కొద్దిపాటి కల్చర్తో మనం తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఈ తయారు చేసే విధానం ఏంటంటే మనం సామాన్యంగా 300 గ్రాముల బియ్యపిండి, 100 గ్రాముల జొన్నపిండి, 100 గ్రాముల బెల్లము, 3-3.5 లీటర్ల నీళ్లు పోసి వేడి చేస్తాం. ఇది బాగా చిక్కగా అయ్యేంత వరకు కూడా వేడి చేస్తాం అన్నట్లు. వేడి చేసి
ఈ చిక్కగా ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ పరిస్థితి చిక్కగా తయారు చేసి ఇలాంటి ప్లాస్టిక్ ట్రేలో వస్తాం అన్నట్లు. ఇలాంటి ప్లాస్టిక్ ట్రేలు ఉంటాయి, ఇలాంటి ప్లాస్టిక్ ట్రేలో పోస్తాం దాన్ని. ఇది ట్రేలో ఇది ఒకటొకటి అంతే. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది బ్యాసిలేస్ బీటీ దూరం చేసినట్టు 7 నెంబరు. దీంట్లో పోసినాక దీనికి సంబంధించిన మదర్ కల్చరు దీంట్లో 4 చుక్కాలు దీంట్లో పోస్తామన్నట్టు. దీంట్లో పోసి దీనికి మంచిగా ఇట్లా ఆ ప్లాస్టిక్ కవర్ కట్టి మనం దాన్ని మూసి పెడితే మనకు 6 నుంచి 6 రోజుల్లో మనకు తయారవుతుంది. ఈ పైన ఫంగస్ లాగా ఇట్లా మిగిడ పేరుకుంటుంది పైన అంతా మొత్తం మనకు అది తయారైన గుర్తున్నట్లు. ఈ వాతావరణం బట్టి 1-2 సార్లు 1-2 రోజులు తేడా అవుతుంది. 6 రోజులు రావచ్చు, 7 రోజులు రావచ్చు, 8 రోజులు రావచ్చు. ఇది ఇట్లా ఫంగస్ మొత్తం అవుతుంది. ఇది మొత్తం ఫంగస్ అయిందంటే తయారు చేసి అనుకోవాలి. అన్ని అనుకూలం ఉంటే మనకు 5 లేక 6 రోజుల్లో తయారవుతుంది. కొన్ని సందర్భాల్లో వారం రోజులు కూడా మనకు కొట్టవచ్చు అన్నట్టు. ఇది తయారవుతుంది. దీన్ని మనం 10 లీటర్ల నీళ్ళు కలుపుకుంటాం. మనం ఇలాంటి క్యాన్లు తీసుకొని ఇలాంటి 10 లీటర్ల నీళ్ళల్లో మన ఫిల్టర్ నీళ్ళు ఆర్ఓ వాటర్లో కలుపుకొని మూతలు బిగించి వాడుకుంటాం అన్నట్టు. ఇది మొత్తం 7 రకాలు. ఈ 7 రకాలు కూడా మనము 7 రకాలు ఒక్కొక్క లీటర్ 200 లీటర్ డ్రమ్ములో పోసి మనం కలుపుకొని స్ప్రే చేసుకుంటాం అన్నట్లు. ఈ మొత్తం 7 రకాలు. ఈ 7 రకాలు ప్రతి డబ్బాలకి వెళ్ళి ఒక్కొక్క లీటర్ మనం డ్రమ్ములో పోసుకొని కలుపుకొని స్ప్రే చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 200 లీటర్లకు మనం 7 లీటర్లు పడుతుంది ఒక్కొక్క వెరైటీ. ఇప్పుడు బవేరియా 1 లీటరు, వట్టిశలం 1 లీటరు, ట్రైకోడర్మా 1 లీటరు, ఇలా ఒక్కొక్క లీటర్ పోసి 200 లీటర్ల డ్రమ్ములో పోసి నీళ్లు పోసుకొని ఇచ్చేస్తాం అన్నట్టు. ఇది మంచి చల్లటి వాతావరణం ఉంచాలి. బాగా చల్లటి వాతావరణం వల్ల ఈ చల్లటి వాతావరణంలో ఉంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ బ్యాక్టీరియా. కాబట్టి ఈపీఎఫ్లు ఈ పెస్టిసైడ్స్ అన్నట్టు. అందులో మళ్ళీ ఈపీబీలు అనేవి వస్తాయి. ఈపీబీలు ఫర్టిలైజర్స్, ఇవి పోషకాలు. ఇవి ఇంతకుముందు చెప్పినేమో పురుగు మందులు, ఇవేమో పోషకాలు, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, చాలా వరకు పోషకాలు. ఈ స్ప్రే చేసినప్పుడు భూమిలో ఉండే పోషకాలు గాలి ద్వారా తీసుకొని మొక్కలకు అందిస్తాయి అన్నట్లు. ఇట్లా అన్ని రకాల 15 రకాల పోషకాలు ఉంటాయి. ఇది మనకు ఈ సూడోమోనాస్, ఇది 8 నెంబర్ సూడోమోనాసు. ఈ సూడోమోనాసు ఇందుట్లో అజోస్పెరిల్లం, అజిటో బ్యాక్టీరియా, మనకు ఫాస్ఫో బ్యాక్టీరియా, ఇలా మొత్తం 15 రకాలు ఉంటాయి. మొత్తం 15 రకాలు ఇవి. ఈ 15 రకాల పోషకాలు అన్నీ 100 నుంచి 200 ml 200 లీటర్ డ్రమ్ములు కలుపుకొని స్ప్రే చేస్తామన్నట్లు. డ్రిప్ ద్వారా కూడా మనం వీటిని ఇవ్వచ్చు. కాబట్టి వీటి తయారు చేసే విధానము క్లుప్తంగా ఒక 2 లీటర్ల నీళ్ళు తీసుకొని కుక్కర్లో పోసి లోపల బాక్స్లో పెట్టి పైన కుక్కర్లో పోసి 200 గ్రాముల బెల్లం, కొద్దిగా దొడ్డుప్పు మనం మామూలుగా సముద్ర ఉప్పు వేసి బాగా వేడి చేస్తాం. మీటాలరా బాగా వేడి చేసి తెల్లారిన తర్వాత ఆ నీళ్లను మళ్ళీ మేము ఆర్ఓ ఫిల్టర్ వాటర్లో కలుపుతాం అన్నట్లు. కలిపి ఆ నీళ్ళని బాటలు నింపి దీన్ని మదర్ కల్చరు చిన్న బుడ్డీలు ఇస్తారు మాకు. మదర్ కల్చర్ తొలుత మదర్ కల్చర్ మనకు అవసరం. ఒకసారి మదర్ కల్చర్ వాడుకొని దీంతో మళ్ళీ మనము ఎక్స్పోజ్గా మళ్ళీ రిటర్న్ మళ్ళీ తయారు చేసుకోవాలన్నట్లు. ఇక కాబట్టి ఇలాంటి దాంట్లో నీళ్ళు పోసి 2-3 చుక్కలు వేసినామంటే మనకి ఇది 5-6 వారం రోజుల్లో మనకు తయారవుతుంది. తయారైన గుర్తు ఏంటంటే ఇది రంగు మారుతుంది, ఈ వాసన పుల్లగా వస్తుంది మనకి. ఇది వాసన, దానికేమో బూజు వస్తుంది, దీనికేమో పుల్లగా వస్తుంది తయారైనట్టు. ఇది కూడా 6 నెలల వరకు నిలువ ఉంటుంది. దీంట్లో మంచిగా గాలి చోపడిన మూత్రాలు పెట్టుకొని మనం చలికి పెట్టుకొని మనం నీడ ప్రాంతం పెట్టుకుంటే 6 నెలల వరకు నిలువ ఉంటాయి. ఇవి బయోపెస్టిసైడ్స్. ఇందులో ఇవి 15 మొత్తం అవి 22 వ్యామ్ 23 అన్నట్లు. ఈపీఎఫ్లు అనేది ఏ పరిస్థితులైనా మొక్కలు ఏ దశలో మనం వినియోగించుకోవచ్చు. దాని ద్వారా దొడ్డు పురుగు, లార్వాలు, గుడ్లు, పురుగులు, వేరు పురుగు, పోగలదే పురుగు, అన్ని పురుగులు, అన్ని తెగుళ్ళు అరికట్టబడతాయి. ఈపీఎఫ్లు 7 రకాలు కలిపి స్ప్రే చేసినప్పుడు. ఈపీబీలు స్ప్రే చేసినప్పుడు అన్ని రకాల పోషకాలు అందిస్తాయి మొక్కలకు. మొత్తం 16 నుంచి 18 సూక్ష్మ పోషకాలు ఉంటాయి మనకు వ్యవసాయంలో. అన్ని రకాల సూక్ష్మ పోషకాలు మొక్కలకు అందిస్తుంది మనకి. ఈ జింక్ కానీ, ఐరన్ కానీ, బోరాను, మెగ్నీషియము, సల్ఫరు, మనకు కాపరు, ఇలా అన్ని రకాల పోషకాలు మొక్కలకు అందిస్తాయి చేసినప్పుడు. ఇది మటుకు మనం మామూలుగా ఒక డ్రమ్ముకు వచ్చేసి ఒక్కొక్కటి ఈ 15 రకాల వెరైటీలు 100 నుంచి 200 గ్రాములు కలుపుకొని నీళ్ళు కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇది ఎప్పుడు కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవాలి. సాయంత్రం పూట వాతావరణం చల్లగా ఉండాలి. ఎండలో వేస్తే మనకు పని చేస్తే అసలు అన్నట్లు. ఇప్పుడు డ్రిప్ దారి అయితే మనం ఎప్పుడైనా నీళ్ళు కాబట్టి పంట నీళ్ళు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఇసుకోవచ్చు నీళ్ళలో. స్ప్రే మటుకు మనం సాయంత్రం పూట చల్లటి ప్రాంతం ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్కారం.